సాటర్డే కదా అని మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచేసరికి బయటకు వచ్చేసరికి నాకు కనిపించిన విజువల్స్ ఇవ్వండి. వీళ్ళు చేస్తున్న పని ఇదనమాట. ఫర్ మై బర్త్డే ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? నేను డాడీ. ఎందుకమ్మా? Because I wanted to thank you guys because this is for you. నా బెలూన్స్ పైకి వెళ్ళిపోయినాయి. Yeah, helium balloons. థ్యాంక్ యూ నాన్న. Happy birthday. థ్యాంక్ యూ బేబీ. మొత్తానికి తండ్రి కూతురు ప్లాన్ చేసి చాలాసేపు కష్టపడ్డారండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే నచ్చింది. చాలా లైట్స్ పెట్టేసరికి బాగుంది. చాలా క్యూట్గా అనిపించింది. నీట్గా చేశారు. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా బర్త్డే. ఈ ఇయర్ నేను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. ఈరోజు నేను వెళ్ళే ప్లేసెస్ అన్నిటికీ మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను. లైక్ మీరు కూడా మాతో పాటు వచ్చినట్టనమాట. ఇప్పుడే బాత్ చేసి డ్రెస్ వేసుకున్నాను. సో దిస్ ఈస్ మై డ్రెస్. ఎలా ఉంది నా బర్త్డే డ్రెస్? బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఈ వైన్ రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. సో మా పాప కూడా సేమ్ మ్యాచింగ్ వేసుకుంది. నాన్న డ్రెస్ చూపి. ఏ అకేషన్ అయినా మా ఇద్దరికి కొంచెమైనా ఇంచుమించు దగ్గరలో మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడానికే ట్రై చేస్తాను. సో నాకు ఇష్టం అలాగా. ఇప్పుడే లేచి రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా డెకరేషన్ చూసారు కదా ఆల్రెడీ. ఇదిగోండి డెకరేషన్ ఇట్లా ఉంది. సింపుల్గా అలా చేశారు. సర్లేండి, టిఫిన్ చేశాక రెడీ అవుతూ మాట్లాడుకుందాము. ఆల్రెడీ మాకు షో టైం అయిపోతుంది మూవీకి. యా విల్ షో వెయిట్. డోనట్స్ అంట. ఇదిగో బార్బీ డోనట్స్ కొనుక్కుంది మా పాప. సేమ్ మీకు చూపించమంటుంది. భలే బాగున్నాయి. ఎంత బర్త్డే అయినా సరే మన తిప్పలు మనకి తప్పవు కదా. టిఫిన్ వేసుకుని తినాలన్నమాట. టిఫిన్ వేసుకుని తినడం అయిన తర్వాత మీతో మాట్లాడతాను. సో ఇప్పుడే నా సెట్ దోశ వేసుకున్నానండి. చిన్ని దోశ వేసుకున్నాను. నాకు బయట తినాలని ఉంది ఈరోజు మంచిగా. ఈరోజు కూడా నేనే ఏం కుక్ చేసుకుని తింటాను. బోర్ కదా రోజు. యా బిర్యానీ మమ్మీ తినేస్తుందంట. నాకు బిర్యానీ తినాలని ఉందని చెప్పాను. సో ఫస్ట్ అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutesలో రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసుకుని బయటకు వెళ్తామన్నమాట. ఈరోజు ఈ డ్రైవర్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నానండి. ఇప్పుడు ఇంకా తీసుకోలేదు కొంచెం, ఎందుకంటే మొన్నటిదాకా గుండె సరిపోయింది మాకు. ఈ మధ్యనే కొంచెం జుట్టు వచ్చింది. సో తీసుకోవాలి ప్రాపర్ డ్రైయర్ అండ్ హెయిర్ స్టైల్ టూల్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఏదైనా రాంగ్ టైంలో చేస్తే మా అమ్మ సమయంలో అనేది తిట్టేదనమాట. ఇప్పుడు అట్లా ఉంది నా పరిస్థితి. పింపుల్ ఇప్పుడు 2 months నుంచి లేదండి నాకు అసలు. పింపుల్స్ ఫేస్ మీద ప్రస్తుతానికైతే. కరెక్ట్గా బర్త్డే టైంకి వచ్చింది పింపుల్. నాకు ఏమనాలో కూడా తెలియట్లేదు దాన్ని. నా కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే ఉంది. చిరాగ్గా కనిపిస్తుంది అని యాక్చువల్లీ. నేను ఎప్పుడైనా నీట్గా మంచిగా ఎట్లా రెడీ అవుతాను ఏంటి అన్నది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే హడావిడిగా ఇట్లా చిన్న లైట్గా ఫౌండేషన్ రాసుకొని రెడీ అయిపోతున్నాను అనమాట. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టుకుని ఒక ప్రాపర్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్లో నేను ఎట్లా రెడీ అవుతానో మీకు వేరే బ్లాగ్లో చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే హరిబరిగా రెడీ అవుతున్నాను. సో ఇదే నా బర్త్డే చైన్. మన షాపింగ్లో చూపించాను కదా మీకు. ఈ చైన్ పెట్టుకుంటాను నేను ఈరోజు. ఆల్రెడీ మా పాప ఇంకొకటి పెట్టేసుకుంది. 2 తీసుకున్నాను కదా రోజు. ఆ అమ్మాయి డ్రెస్కి అంత మ్యాచ్ అవ్వలేదు, కానీ ఏదో నేను పెట్టుకుని మళ్ళీ దానికి పెట్టకపోతే అదిగో నువ్వు నాకు పెట్టట్లేదు అంటది. అందుకనే పెట్టేసాను ఫస్ట్. అయ్యమ్మా బన్ను తల్లి, నీ చైన్ చూపించావా? నీ చైన్ చూపించావా వాళ్ళకి? డాడీ చైన్ బాగుంది కదా. నేను ఏది పెట్టుకున్నా ఆవిడకి కూడా పెట్టాలంటదండి. సో ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది, కానీ ఇదే కొంచెం సైడ్కి వచ్చింది. ఇది మిడిల్లోకి వచ్చింది అంటే బాగుండేది, బట్ దట్స్ ఓకే. నేను ఈరోజు వేసిన తర్వాత ఇది లైక్ ఆ రింగ్ రిమూవ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. రిమూవ్ చేసేస్తాను కూడా. ఆ బన్నుకు కూడా నా డ్రెస్ బాగా నచ్చింది. లైక్ కలర్ అయితే చాలా బాగుంది, వైన్ రెడ్ కలరు.
So this is my birthday necklace for today. Mama, it's 90-20. That's okay. See? బాగుంది. అండ్ దానికి ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నాయి. I'm showing to your fans. ఫ్యాన్స్ కాదు, సబ్స్క్రైబర్స్. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, నేను ఇవి ఇండియాలో తీసుకున్నాను. బట్ దీనికి ఎగ్జాక్ట్ సెట్ అయినాయి కరెక్ట్గా. ఇట్లా హ్యాంగింగ్స్ పెట్టుకోక నేను చాలా రోజులు అయిందనమాట. ఇక్కడికి వచ్చాక ఓన్లీ జీన్స్లు, టీ షర్ట్లు, కంఫర్ట్ వేర్ అలవాటు అయిపోయి చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. బట్ ఇట్లా లాంగ్ హ్యాంగింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ డ్రెస్ మీకు సూట్ అయినాయా? నాకు అట్లా అయినట్టు ఏం అనిపించట్లేదు పెద్ద. చూద్దాం, ఇన్ కేస్ సెట్ అవ్వకపోతే మార్చేసి సింపుల్ స్టోన్స్ ఏమైనా పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మెహందీ పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి. లైక్ ఏ వేర్ వేసుకున్నా, ట్రెడిషనల్ వేసుకున్నా, వెస్ట్రన్ వేర్ వేసుకున్నా సరే నాకు గోరింటాక్ అంటే ఇష్టం. సో కోన్ అయితే పెట్టుకుంటాను అనమాట కంపల్సరీ. మా పాపకు కూడా పెట్టాను. యాక్చువల్లీ బ్రేస్లెట్ సన్ స్క్రీన్ రాసుకున్నా పెట్టుకుంటా. సో ఇంకొక 2 minutesలో రెడీ అయిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను. YouTube channel. నీ మెహందీ చూపించావు పండు. ఎవరు పెట్టారు? Mummy. నచ్చిందా నీకు? సో మమ్మీ ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుంటుంది, అన్యకి వేయదు. ఓకే, నేను జనరల్గా ఏ మేకప్ ప్రాసెస్ ఫాలో అవుతాను, ఏమేం బ్రాండ్స్ యూస్ చేస్తాను అవన్నీ మీకు ఒక సెపరేట్ బ్లాగ్లో మళ్ళీ క్లియర్గా చేస్తానండి. ఇది ఇన్ జనరల్ నేను ఎట్లా రెడీ అవుతాను నార్మల్గా అని మీకు చూపిస్తున్నాను అంతే. జస్ట్ లైక్ గెట్ రెడీ విత్ మీ అనమాట. అంతే, అలా అయిన తర్వాత కేక్ కట్ చేసేద్దాం. సో ఇంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయాను. పెద్ద హడావిడిగా కాకుండా ఐలైనర్ అవి ఏం పెట్టలేదు, ఏమి పార్టీ ఏం కాదు కదా. సో సింపుల్గా ఇట్లా రెడీ అయ్యాను. అంతా చాలా గందరగోళంగా ఉంది, మీకు చూపించాలనుకోవట్లేదు. ఇక్కడ తెలుసు కదా, యుఎస్లో డ్రెస్సింగ్స్ అన్ని బాత్రూంలోనే ఇస్తారు. అండ్ నాకు ఈ 3 racks-లోనే ఉంటాయి అన్నమాట నావన్నీ. మా పాప బాత్రూంలో అయితే తన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. నా అన్నీ అందులో గందరగోళంగా పెట్టేసి ఉన్నాను, సరిపోలేదు నాకు. సో నేను మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాక మీకు డ్రెస్సింగ్ టేబుల్ టూర్ కూడా చూపిస్తాను. I love you, I love you, I love you. Happy birthday to us. Happy birthday to us. Thank you for the flowers, Anya. Do you like them? I love them. Daddy only choose. I choose the raw flowers for you, so Daddy chose it. Long ago. Yeah, I know that. పార్టీ ఏం కాదు కదా, మన ముగ్గురం చేసుకునేదానికి ఎందుకింత హడావిడని నేను అన్నానండి. బట్ ఒప్పుకోలేదు వీళ్ళిద్దరూ. నీకు ఇష్టం కదా ఇట్లా డెకరేషన్స్ అన్న, బర్త్డే అన్న అని డెకరేషన్ మొత్తానికి చేసేసారు. Whose birthday is this? Mummy's. No. Can you buy me the same cake Daddy just bought for me? కేక్ కూడా Happy birthday, Mutti. Mutti పెట్టా. Sir. ఈ కేక్ ఎవరు సెలెక్ట్ చేశారు? In it. Come on. బ్లూ, పింక్. Happy birthday to you. Happy birthday Hello. to you. Happy birthday, dear Anya. Mama, don't take that. That's not for me. ఓకే, వద్దు వద్దు. దా, నీ మొఖం నాన్న కొట్టమంటుంది. అమ్మా దా, కొట్టమంటా. That's a birthday cake. That's a birthday prank. బట్ దట్స్ నాట్ ఎ ఫనీ ప్రాంక్. ఇట్స్ సో రిస్కీ. అలాంటి పనులు చేయకండి. కేక్ లోకి మొహం కొట్టడం అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఆ కేక్ లో ఏమేమి పెడుతున్నారో ఈ మధ్య మనకు తెలియట్లే. గుచ్చుకుందంటే అంతే సంగతులు. సో అలాంటివి వద్దు నాన్న. హ్యాపీ బర్త్డే టు మమ్మీ అండ్ అన్యా. పెట్టు, మమ్మీ పెట్టు.
Evie. చో తిను ఇలా థ్యాంక్ యూ నాన్న. Wait, I come back. హ్యాపీ బర్త్డే పుట్టి. థ్యాంక్ యూ. And then. ఇంత పెద్ద ప్రెజెంటా? ఏం ప్రెజెంట్ ఇది? Wanna see it? ఇవి మమ్మీకి తీసుకుంటుంది. ఇచ్చే మమ్మీకి. I'm tired of lifting. రా మమ్మీ హెల్ప్ తీసుకో. Oh my god. అయ్యో. థ్యాంక్ యూ. ఏం తెచ్చుకుంటా నాకు? Guess it. ఏంటి బయటకు వెళ్ళడానికి బ్యాగ్ రెడీ చేసుకున్నావా? For the baby. సరే. Open it. You'll be ఇప్పుడు తర్వాత surprised. ఓపెన్ చేస్తలే. Open. గిఫ్ట్ ఏంటి? వచ్చేసింది. Ding, ding, ding. It will make your hair curly. డైసన్ ఎయిర్ ర్యాప్. It's a ginormous and also తర్వాత కొనుక్కుందాం అనుకున్నాను and నేను. also it'll make your hair curly. ఓకే. సరే. There's many stuff తర్వాత to ఒప్పించేద్దాం. use. Come here and see. సరే తర్వాత ఒప్పించేద్దాం. మనం టెంపుల్ కి వెళ్ళాలి, సినిమా షో టైం అయిపోతుంది కదా. తర్వాత అయితే ఒప్పించేద్దాం. Can you bring my baby to the temple? And can which donut? Okay, which choose color? No, today it's your birthday card, so I'm gonna select something which is special to you. This one. This is for me and for you. Mine is this one and this one because I Sorry. like chocolate. సరే, sparkles and chocolates. హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మీకి. నేను తిన్నా కొంచెం. It's yummy. I love donut. స్టార్ట్ అయిపోయామండి మేము టెంపుల్కి వెళ్ళడానికి. నా కోచ్ బ్యాగ్ తెచ్చుకుంటున్నాను నాతో పాటు. ఇది నేను లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్లో తీసుకున్నాను. ఈ బ్యాగ్ మంచి డీల్కి వచ్చింది. ఈసారి మీకు థ్యాంక్స్ గివింగ్కి ఏమేమి డీల్స్ పెట్టారో చూపిస్తాను. సో నేనైతే కేక్ కటింగ్ చేసి బయలుదేరిపోయాము. లైక్ ఇంకా స్వీట్ ఏం చేసుకోలేదన్నమాట బర్త్డేకి. ఇంకా కేక్ డోనట్స్ స్వీట్ మాకు పెద్దగా తినను నేను స్వీట్స్. కొంచెం డైట్ కంట్రోల్ అనమాట. ఏజ్ అయిపోతుంది కదా, ఇప్పుడు ఏజ్ అంతా అడగండి. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను నేను. సో ఇదైతే నా బర్త్డే గెటప్. మీకు కనిపిస్తుందా? ఫుల్ వీడియో మా హస్బెండ్ వచ్చాక తీయమంటాను. తను కార్ తీయడానికి వెళ్ళారు. వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉందనుకుంటున్నారా? కనిపెట్టారా ఎక్కడుందో టెంపుల్? నేను యూఎస్ వచ్చిన సెకండ్ డే మా హస్బెండ్ ఫస్ట్ ఈ టెంపుల్కి తీసుకొచ్చారు మా ఇంటికి దగ్గరని. సో ఇదేనమాట టెంపుల్. ఫ్లవర్ మౌంట్ టెంపుల్ అని ఉంది, చూసారు కదా. కాకపోతే లోపల ఇక్కడ టెంపుల్స్ ఇలానే ఉంటాయి. అంతా కొన్ని ఇట్లానే ఉంటాయి, కొన్ని మంచిగా ఇండియా స్టైల్లో గోపురాలు గట్రా ఉంటాయి. కాకపోతే లోపల విగ్రహాలు అయితే చాలా బాగుంటాయండి కలగా. నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్ అంటే. అక్కడ గణేష్ని పెట్టారు నాన్న, గణేష్ పూజ. అక్కడ టెంపుల్ ఇదే, ఎక్కడికే వెళ్ళాలి మనం దర్శనానికి. అక్కడ గణేష్ విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు. సో మీకు లోపల టెంపుల్ చూపిస్తాను. సో డోర్ తీసి లోపలికి రాగానే ఫస్ట్ ఇట్లా చిన్న వినాయకుడి విగ్రహం ఉంటుందండి. ఇదంతా కిచెన్ టైప్ అనమాట. ప్రసాదాలు పెట్టడం గట్రా చేస్తారు. చిన్న సిట్అవుట్ రూమ్లో ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా వరుసగా అన్ని విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఓం శ్వేతద్వీపవసన్ముక్త పూజితాంగ్రియుగాయ నమో దేశపర్వతరూపద్వరకాశనపరాయ నమః. ఓం ధనుస్తాక్షాయ నమః. ఓం మేము స్వీట్స్ ఇచ్చి అర్చన అయితే చేయించుకున్నాము. మాయాగూఢ విమానాయ నమః. గరుడస్కందవాసినే నమః. ఓం అనంత శిరసే అనంతాక్షాయ నమః. ఓం అనంత వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ తల్లి, శివుడు, నందీశ్వరుడు, తర్వాత ఇక్కడ గణపతి దేవుడు వరుసగా ఉన్నారండి. అక్కడ నుండి చిన్న చిన్న పూజల విగ్రహాల్లో పెట్టి పక్కనే బాబా విగ్రహం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ బొమ్మల కొలువులో పెట్టి శ్రీకృష్ణుడిది ఉయ్యాలు పెట్టారు. అట్లా చిన్నవి బాగుంటాయి అన్నమాట. మా దర్శనం అయితే బాగానే అయిపోయింది. బయటకు వచ్చేసాము. అండ్ గుడి దగ్గరే గణపతి విగ్రహం కూడా పెట్టారండి. మొన్నే వినాయక చవితి అయింది కదా, ఈరోజు 8th డే. సో కొన్ని పూజలు అవి చేస్తున్నారు ఇక్కడ. ఇవి కూడా చూసాం కాసేపు. ఈరోజు డేట్ ఎంత? September 15th. యూ రిమెంబర్? సో యూ రిమెంబర్ మమ్మీస్ బర్త్డే డేట్? నైస్. September 15th అనమాట ఈరోజు.
నాకు ఇప్పుడు ప్రెసెంట్ 186 ఫాలోవర్స్ ఉన్నారు. సో దాని టోటల్ కౌంట్ కూడా 15 అయ్యింది. నాకు అది పొద్దున్న లేచి చూసరికి భలే ఫన్నీగా అనిపించింది. సెప్టెంబర్ 15కి టోటల్ 15 అయ్యారని. 186 ఫాలోవర్స్ ఉన్నారు. సో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అదే నా బర్త్డే గిఫ్ట్. అరే అదేం కూర్చోడు మే సరి కూర్చో. ఈ బీయింగ్ లేకి మంకీ. సీట్ బెల్ట్ పెట్టుకున్నా లేదా? పెట్టుకోలేదా? సరే చలో ఐ విల్ కాల్ పోలీస్. నాకే నీ చేతికి లిప్స్టిక్ అవుతుంది. నీ మెహందీ చూపించావా? చూపించావా? ఇది గంట కూడా ఉంచుకోలేదు. ఏం పండుతుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? టెంపుల్కి వెళ్ళాం, మంచిగా దండం పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చెప్పు? ఏఎంసీ కాదు, సినిమార్క్. సినిమార్క్ థియేటర్కి వెళ్తున్నాం. ఏ సినిమాకి వెళ్తున్నాం? గెస్ చేయండి. గెస్ చేయాలి. ఓకే, సరే చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఓకే, సినిమాకి వెళ్తున్నాము. గెస్ చేయండి లోపల. థియేటర్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి పిజ్జా తీసుకోవాలి. ఫస్ట్ పిజ్జా తీసుకున్నాక అప్పుడు లోపలికి వెళ్తాం. యా యు నో దట్ మనం ఇక్కడికి చాలా సార్లు వచ్చాం పండు. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు ఒక పాపతో ఆడుకున్నావే. హెవీగా కాదు, లైట్గా ఏదైనా తిందాము, ఎందుకంటే మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాలి కదా. ఎవ్రీ బర్త్డేకి ఇదేనండి నా ఆనవాయితీ. లైక్ గుడికి వెళ్ళడం, మంచిగా ఏదైనా మూవీ ఉంటే చూడడం, తర్వాత బిర్యానీ ఫేవరెట్, మంచిగా హ్యాపీగా తినడం రెస్టారెంట్కి వెళ్ళి. ఇదే అలవాటు అయిపోయింది. ఎన్ని ఇయర్స్ అయినా సరే ఏంటో ఈ అలవాటు ఏం బోర్ కొట్టట్లేదు. అండ్ ఈసారి అయితే ఎక్కువ నాకు డిన్నర్కి వెళ్ళడం ఇష్టం, కానీ సండే వచ్చింది కదా నా బర్త్డే, అట్లీస్ట్ సండే అయినా వచ్చింది సంతోషం. నా బంధు తల్లికి రేపు స్కూల్ ఉంటుంది, సో పొద్దున్న లేవాలి కాబట్టి మేము సెప్టెంబర్ 12 కాదు 20 సెప్టెంబర్ 20 ట్రాన్స్ఫార్మర్స్ మూవీకి వెళ్తుందంట. సరే చూద్దాంలే. సో ఇంకా నైట్ లేట్ అవుతుంది, డిన్నర్కి వెళ్ళినా మూవీకి వెళ్ళినా అన్నీ పొద్దునే పెట్టేసుకున్నాం అనమాట. మార్నింగ్ షోకి వెళ్ళి మంచిగా లంచ్ చేసేసి బయట కాసేపు తిరుగుదామని ఇట్లా వచ్చాం. 10:40 షోకి లూయిస్ విల్లేలో ఉందన్నమాట ఈ థియేటరు. పిజ్జా తీసుకెళ్ళి అప్పటికి వెళ్ళాం. క్యూలో నుంచి ఉన్నామండి పిజ్జా తీసుకుందామని. బట్ ఇక్కడ మాస్క్స్ పెట్టారు హ్యాలోవిన్కి, భలే ఉంది ఆ క్లౌన్ మాస్క్ అయితే. అండ్ పిజ్జా అయితే మధ్యాహ్నానికి కానీ లేదని చెప్పారు. సో ఇంకేన్ని లేక ఆప్షన్స్ మేము డైరెక్ట్గా మూవీకి వెళ్ళిపోయాము, తీసుకోలేదు. మాకు ఏఎంసీ పాస్ ఉందండి, సో మేము రెగ్యులర్గా ఏఎంసీ థియేటర్స్కి వెళ్తాము. మనకి ఐనాక్స్, ఐమాక్స్, ఏఎంబి థియేటర్స్ లాగా ఇక్కడ ఏఎంసీ అండ్ సినిమార్క్ బాగా ఫేమస్ అనమాట. సినిమార్క్లో బాగా తెలుగు మూవీస్ వస్తాయి. బట్ ఏఎంసీ పాస్ ఉందని మేము ఎక్కువ తెలుగు సినిమాలు ఎప్పుడు వచ్చినా అక్కడికి వెళ్ళేవాళ్ళం. సినిమార్క్ వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు ఇంక ఏఎంసీ పాస్ మేము రెన్యూ చేసుకోలేదు కాబట్టి ఇంకా సినిమార్క్లో తీసుకున్నాం అనమాట. మత్తు వదలరా 2 సినిమాకి వెళ్తున్నాం మేము. మా ఇంటి దగ్గర మా మాల్లోనే ఏఎంసీ థియేటర్స్ ఉంటుందండి. ఏఎంసీ థియేటర్ పాస్ తీసుకుంటే ఏంటంటే మంత్లీ $23 తీసుకుంటాడు. అండ్ వీక్లీ 3 మూవీస్ చూడొచ్చు. అప్పటికప్పుడు రిలీజ్ అయ్యే పెద్ద హీరో సినిమాలు లైక్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి మూవీస్కి తప్ప అన్ని సినిమాలు రిలీజ్ ఇస్తాడు మనకి చూడడానికి. అండ్ అవి కూడా పెద్ద సినిమాలు కూడా 2-3 డేస్ తర్వాత పాస్ ఇచ్చేస్తాడనమాట. సో చాలా పైసా వసూలు పాస్ అది. వీక్లీ 3 సినిమాస్ అంటే చూడండి. సో ఆ పాస్ మేము చాలా బాగా యూజ్ చేసుకున్నాము. ఇంటర్వెల్ టైంకి కూడా నా పిజ్జా రాలేదండి మొత్తానికి. ఇంకా నాచోస్ తీసుకున్నాము, లైట్గా తిన్నాము. ఆకలి. మూవీ ఎలా ఉంది? బాగుంది కదా. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ హిలేరియస్గా ఉంది. మత్తు వదలరా 2 చాలా బాగుంది. మొత్తం సత్యాయన్ అనమాట హీరో, ఆల్మోస్ట్ హీరో సత్య, కమెడియన్ సత్యనే చాలా బాగా చేశాడు అసలు. అతను ఫుల్ ఎంజాయ్ చేసాము. సెకండ్ హాఫ్ అయితే ఇంక థ్రిల్లింగ్ ఎపిసోడ్ అంతా కంటిన్యూ అయింది. బాగుంది సినిమా అయితే. సో మేము ఆ మూవీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాము. బాగా బిర్యానీ తినాలని ఉంది.
యాక్చువల్లీ 2 months నుంచి నేను తినట్లేదు అనమాట బిర్యానీ. లైక్ ఎందుకో తినొద్దు, ఆపుదామని ఆపాలనిపించింది. సో ఫైనల్లీ ఈరోజు మంచి బిర్యానీ తినాలని ఉంది. వెళ్తున్నాం తెలుగు రెస్టారెంట్కి, చూద్దాం ఎలా ఉంటుందో బిర్యానీ. చాలా దూరం డ్రైవ్ చేసి మా ఆయన్ని గోలీ సోడా రెస్టారెంట్కి తీసుకొచ్చారు. ఇది ఇండియన్ క్యూజిన్ అనమాట. ఇది చాలా రీల్స్లో మంచి రివ్యూసే ఉన్నాయి. సో ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాం మనం కూడా అని. ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ మేము. సో ట్రై చేయడానికి వచ్చాము, వెళ్ళి చూస్తాం ఎలా ఉందో. ఆటో ఎక్కేవా బన్ను? గోలీ సోడా ఆటో బాగుందిరా. నైస్. యూ వాంట్ ఏ ఫోటో? డాలస్లో ఎన్ని ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నా వీకెండ్ వచ్చేసరికి అసలు ఏ రెస్టారెంట్ ఖాళీ ఉండదండి. అదేంటో మరి ఫుల్ జనమందరూ రెస్టారెంట్స్లోనే ఉంటారు అసలు ఇక్కడ. ఇంకా వెయిటింగ్ 30 minutes అన్నాడని మేము ఈ లోపల బయటకు వచ్చి ఈ చెట్టు ఏదో బాగుందని చెప్పి ఫొటోస్ దిగుతున్నాము. లోపల బయట కూడా అంబియన్స్ బాగా పెట్టాడు వెరైటీగా. ఇదేదో స్నో ట్రీలా భలే ఉంది. కాసేపు ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము. అండ్ ఇక్కడ మలక మంచాల సెటప్ లాగా వేశాడు. చాలా క్యూట్గా అనిపించింది. నైట్ ఈవినింగ్ టైమ్స్ సిట్అవుట్ చాలా బాగుంటుంది అనమాట చల్లగా ఉన్నప్పుడు. బట్ ఇప్పుడైతే ఎండ ఎదిరిపోతుంది. కాసేపే ఉండి ఫొటోస్ దిగి వెళ్ళిపోయాము. ఎక్కడికి తీసుకెళ్తావు? 30 minutes వెయిటింగ్ అన్నారు. సో ఇంకా 20 minutes ఉంది. ఇంకా టైం వేస్ట్ ఎందుకు, లోపల మెనూ చూద్దామని చూసాము. అండ్ వాళ్ళు సర్వ్ చేయాలంటే టేబుల్స్ 30 minutes పడుతుంది. మనం సెల్ఫ్ సర్వీస్ టేబుల్స్ అయితే ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెళ్ళిపోయి కూర్చొని సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా అయితే ఆప్షన్స్ మెనూలో చూస్ చేసేసుకుని సెల్ఫ్ సర్వీస్ టేబుల్ తీసేసుకుందామని చెప్పాను. ఇంకా అదే బెటర్ అని. సో ఐటమ్స్ అయితే ఇలా ఉన్నాయండి, చూస్తున్నారు కదా మెనూలో. ప్రైజెస్ ఐటమ్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి క్లియర్గా. సోడా కొట్టలేకపోతుంది. వెయిట్ చేయించి ఇలా నాకు గోలీ సోడా కొట్టే స్ట్రెంగ్త్ కూడా లేకుండా చేశారు. గోలీ సోడా రెస్టారెంట్కి వచ్చి గోలీ సోడా తాగకపోతే ఎలాగా? తినే ముందు తిన్న తర్వాత కూడా హ్యాండ్స్ వాష్ చేసుకునే అలవాటు ఉందండి నాకు. మీరు ఓసీడీ అనుకున్నా ఏబిసిడి అనుకున్నా. సో మేమైతే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి స్టార్ట్ చేసాము. మా పాప ఏమో మ్యాంగో లస్సీకి కన్నం పెట్టేసింది ఆల్రెడీ. స్పైసీ ఉంటే తింటుందో తినదోనని మా పాపకు మళ్ళీ మోమోస్ ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ అవి వచ్చేసినాయి. ఎంత లేట్గా సర్వ్ చేస్తున్నారంటే వీళ్ళు. మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే సోసోగా ఉంది. స్టార్టర్ రాలేదు కానీ ఫస్ట్ బిర్యానీ వచ్చేసింది. సో ఇంకా సర్లే ఏదో వచ్చింది కదా అని ముందు ఇంకా బిర్యానీ తినేసాను నేను. లేట్ అయిపోతుంది ఆకలేస్తుందని. తర్వాత స్టార్టర్ తిన్నాను రివర్స్లో. టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది. నాకు అంత గొప్పగా అనిపించలేదు. నా ఒపీనియన్ అయితే అంతే. ఒక యావరేజ్ రెస్టారెంట్ అనమాట. అంత గొప్ప టేస్ట్లు అయితే కాదు ఇక్కడ. నెక్స్ట్ చికెన్ తందూరి కూడా వచ్చిందండి. చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే రీల్స్ రివ్యూస్ చూసి. బట్ యావరేజ్గానే ఉంది ఫుడ్ అయితే. ఇంకా లంచ్ అయితే అలా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళే దారిలో స్టోన్ బ్రేర్ మాల్ అని ఒకటి ఉంటుందండి. కొంచెం పెద్ద మాల్లే, బాగానే ఉంటుంది, మీడియం సైజ్ మాల్. ఇక్కడికి మేము రెగ్యులర్గానే వస్తాము. సో మా పాపకు కూడా ఏదో ఒక టైం పాస్ అవ్వాలి కదా, కాసేపు ఆడుకుంటుంది ప్లే ఏరియాలో, వీకెండ్ కదా అన్నట్టు మాల్కి వెళ్ళాము. సో లోపల మాల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మంచి మంచి బ్రాండెడ్ షాప్స్ కూడా బాగానే దొరుకుతాయి. మేమైతే జనరల్గా విండో షాపింగే చేసాము. అండ్ మా పాప అయితే ఎప్పటి నుంచో విఆర్ ఎక్కుతాను అంటుంది. సో విఆర్ ఎక్కడం అంటే విఆర్ ఎక్స్పీరియన్స్కి వెళ్తానని అంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్ళింది కానీ వెళ్ళేది రెగ్యులర్గా. ఇక్కడ తక్కువే వెళ్తుంది మధ్యన. సో ఒకసారి తీసుకెళ్ళామన్నమాట విఆర్ డిస్ప్లేకి.
పాప విఆర్ ఎంజాయ్ చేస్తుంటే నేనేమో హాయిగా బ్యాక్ మసాజ్ ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ మసాజింగ్ చైర్లో మంచిగా వెనకాల నుంచి గుద్ది మసాజ్ చేసింది. ఒళ్ళు నొప్పులన్నీ పోయాయి నాకైతే. ఒక 15 మినిట్స్ తీసుకున్నాను. $5 మసాజ్. చాలా రిలాక్సింగ్గా అనిపించింది. These gummy eyeballs. What is that for? It's for you. Okay, come. Do you want something here? What do you want? A ginormous gummy bear. Right there. This is the ginormous gummy bear. Here, take the bouquet. You know what? It's chocolate bouquet. Ah. Come, take it. So go and bill it. You want any of this here? Chocolates? Any pops? Chocolate pops? No. Cookie. What are you doing? సో మా విఆర్ మసాజ్ చాక్లెట్స్ తీసుకోవడం అన్నీ అయిపోయాక ఇక్కడికి వచ్చామండి. ప్లే ఏరియాలో కాసేపు మా పాప ఆడుకుంది. ఇది ఓపెన్ అండ్ ఫ్రీ ప్లే ఏరియా అనమాట. వీకెండ్ కదా, సో క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆవిడ ఇక్కడ ఆడుకుంటుంది కదా, బోర్ కొడుతుంది కదా, నాకు కాసేపు ఏదైనా షాప్స్ చూద్దామని చెప్పేసి నేను అట్లా డిలార్డ్స్కి వెళ్ళాను. డిలార్డ్స్ అంటే ఇక్కడ కాస్ట్లీ షాప్, కాస్ట్లీయెస్ట్ షాప్స్లో ఒకటన్నమాట. చాలా క్వాలిటీ బాగుంటాయి, కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అన్నీ బాగుంటాయి కూడా. బట్టలు, యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. పర్ఫ్యూమ్స్ లైక్ మాల్లో ఒక మాల్ అనమాట. అన్నీ దొరుకుతాయి ఇందులో మనకి. సో చూస్తున్నారు కదా డ్రెస్సెస్ అవి ఎంత బాగున్నాయో. ఈ డ్రెస్ బాగుందని దగ్గరికి వచ్చి ప్రైస్ చూసానండి. $172 అంట. $172 అంటే ఎంత ప్రైజీయో చూడండి. ఇండియన్ స్టైల్లో ఉంది కొంచెం. అండ్ ఈ డ్రెస్ కూడా చూడండి, బాగుంది కదా, సింపుల్గా వేసుకోవడానికి. ఇది కూడా నచ్చొచ్చి దగ్గరికి చూస్తే ప్రైస్ $98 ఏమో ఉంది. ఎంత కాస్ట్ ఉన్నాయో. అండ్ ఇక్కడ రకరకాల బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవి కేట్ స్పేడ్. ఈ పక్కన వచ్చేసి ఇదంతా కౌచ్ సెక్షన్ అనమాట. కౌచ్ హ్యాండ్ బ్యాగ్స్. షూస్ అవి కూడా చాలా బాగున్నాయి. రెగ్యులర్ వేర్ షూస్, పార్టీ వేర్ చెప్పులు అన్నీ బాగున్నాయి. సో ఇట్లా విండో షాపింగ్ అయితే చేశాను. అన్నీ చాలా ప్రైజీగా ఉన్నాయి. షాప్ చాలా బాగుంది కదండి. మేమైతే పొద్దున్నుంచి తిరిగి అలసిపోయాం. ఇంక ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి మళ్ళీ రేపు పాపకు స్కూల్ ఉంది కదా అని స్టార్ట్ అయిపోయాం. అప్పటికే 5 అయిపోయింది. సో వీడియో చూసి ఎంజాయ్ చేశారు కదా. బాయ్ బాయ్.